జూదసభలో జరిగిన అవమాన భారంతో పాండవులు పందెం నియమం ప్రకారం అరణ్యవాసానికి వెళుతారు. అయినా దుర్యోధనునిలో ప్రతీకారేచ్ఛ తీరలేదు. పాండవులను అంతం చేసి శత్రుశేషం లేకుండా చేయాలని పన్నాగాలతో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సాగా. నేను మీ ఆర్ఎంఏ. ఒకరోజు మైత్రేయ మహర్షి హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుణ్ణి కలిసి పాండవుల యోగక్షేమాలు వివరిస్తాడు. అక్కడే ఉన్న దుర్యోధనుని చూసి సుయోధన, ఇకనైనా పాండవులతో విరోధం మానుకొని ధర్మబుద్ధితో రాజ్యపాలన చేసుకోమని మందలిస్తాడు. దానికి దుర్యోధనుడు మితిమీన అహంకారంతో తొడలు తెరిచి ఇక చాలు వెళ్ళమని మైత్రేయుడిని అవమానిస్తాడు. మైత్రేయుడు కోపంతో, అమర్యాదగా ప్రవర్తించిన నువ్వు నా ముందు కొట్టిన ఈ తొడలు విరిగి మరణిస్తావని శపిస్తాడు. వెంటనే ధృతరాష్ట్రుడు భయంతో మైత్రేయుడిని క్షమాపణ కోరి శాపాన్ని విరమించుకోమంటాడు. బుద్ధి మార్చుకొని సత్ప్రవర్తనతో ఉంటే నా శాపం ఫలించదని చెప్పి మైత్రేయుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అవేమీ పట్టించుకోకుండా ఒకరోజు దుర్యోధనుడు కర్ణుడిని ఏకాంతంగా కలుసుకుంటాడు. అప్పుడు కర్ణుడు, రాజా, పాండవుల సంపదలన్నీ నీ వశమయ్యాయి. వారు అడవుల పాలయ్యారు. రాజులందరూ నీకు కప్పం కడుతున్నారు. సార్వభౌముడమైన నీ పాలన ప్రజామోదం పొందినది. నీవు దైత్యవనానికి వెళ్ళి అడవుల్లో కష్టాలు పడుతున్న పాండవులకు నీ భోగభాగ్యమును ప్రదర్శించి వారికి అవమానం కలిగించి ఆనంద సాఫల్యం పొందవలే అని సలహా ఇస్తాడు. కర్ణుడి మాటలు విన్న దుర్యోధనుడు, మిత్రమా కర్ణ, నా అభిప్రాయం కూడా అదే అంటూ కర్ణుడికి వంత పాడుతాడు. ముందుగా ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి గో సంరక్షణార్థం ఘోషయాత్ర చేస్తామని నమ్మించి అనుమతి తీసుకుంటాడు. కర్ణుడు, శకుని, సోదరులు, భార్య, పుత్రులు, బంధువులను తీసుకొని పరివారంతో సహా దైత్యవనానికి వెళతాడు దుర్యోధనుడు. ఒకచోట శిబిరాలను ఏర్పరచుకొని గొల్లవారిని అడిగి గోవుల మంచి చెడులు విచారించి అడవికి వెళ్ళి వేటాడాడు. ఎన్నో మృగాలను చంపాడు. ఆ సమయంలో ధర్మరాజు సద్యస్కందం అనే యాగాన్ని అక్కడి మునుల సాయంతో చేస్తున్నాడు. అక్కడకు చేరిన సుయోధనుడు తన వైభవానికి తగినట్లు క్రీడాగృహము నిర్మించమని చెప్పాడు. అక్కడ కాపలా ఉన్న గంధర్వులు వారిని అడ్డగించి, ఇది చిత్రసేనుడనే గంధర్వరాజు చెందిన హక్కులను, ఇక్కడకు మీరు రాకూడదు, వెనక్కు వెళ్ళండి అన్నారు. భటులు ఇక్కడకు సుయోధన సార్వభౌములు వచ్చారు, అందువలన మీరే ఇక్కడ నుండి వెళ్ళండి అని బదులిచ్చారు. గంధర్వులు ఆగ్రహించి, మీ రాజుకు తన బలం ఎదుటివారి బలం అసలు తెలియదు, గంధర్వరాజు దగ్గర ఇలాంటి దుశ్చర్యలు చెల్లవని చెప్పండి అని హేళనగా పలికారు. భటుల ద్వారా విషయం తెలుసుకున్న దుర్యోధనుడు భటులతో, మీరు తక్షణం వెళ్ళి ఆ గంధర్వుల గర్వం అణచండి, దేవతలు దేవేంద్రునితో సాయం వచ్చిన వారందరినీ కూడా జయించండి అని ఆజ్ఞాపించాడు. కౌరవులు తమ బలాలతో గంధర్వుల మీదకు దండయాత్రకు వెళ్ళారు. గంధర్వులు వారితో, మీకు మాకు ద్వేషం ఏముంది, ఆగండి అన్న వారు లక్ష్య పెట్టక వారిపై ఆయుధాలు ప్రయోగించారు. గంధర్వులు చిత్రసేనుకి జరిగింది వివరించారు. చిత్రసేనుడు ఆగ్రహించి కౌరవ సేనను చీల్చి చెండాడండి అని ఆజ్ఞాపించాడు. గంధర్వ సేనలకు కౌరవ సేనకు పోటాపోటీ యుద్ధం జరిగింది. గంధర్వుల దాటికి నిలవలేక దుశ్శాసనుడు పారిపోగా కర్ణుడు మాత్రం ధైర్యంగా పోరాడుతుండగా దుర్యోధనాదులు ఇది తెలుసుకొని యుద్ధరంగానికి వచ్చారు. కౌరవులకు గంధర్వులకు మధ్య జరిగిన ఘోరమైన పోరులో గంధర్వులు ఓడిపోయారు. వారు చిత్రసేనుకి జరిగింది చెప్పారు. చిత్రసేనుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. చిత్రసేనుడు మాయాయుద్ధ నిపుణుడు. అతని మాయాయుద్ధానికి కౌరవసేన తట్టుకోలేక పారిపోయింది. కర్ణుడు తప్ప మిగిలిన వారంతా పారిపోయారు. దుర్యోధనుడు కర్ణునికి సాయంగా ఉన్నాడు. శకుని, దుర్యోధనుని సోదరులు దుర్యోధనునికి సాయంగా నిలిచారు. గంధర్వులు కర్ణుని రథం విరగొట్టారు. కర్ణుడు పక్కనే ఉన్న వికర్ణుని రథం ఎక్కి యుద్ధం నుండి బయటకు వెళ్ళాడు. అప్పుడు చిత్రసేనుడు దుర్యోధనుని రథం విరిచి దుర్యోధను జుట్టు పట్టుకుని నేల మీద పడవేసి తన రథానికి కట్టి గట్టిగా సింహనాదం చేశాడు. అది చూసిన మిగిలిన గంధర్వులు కౌరవులను, వారి భార్యలను, దుర్యోధని భార్యను, రాకుమారులను, మంత్రులను పట్టి చిత్రసేన ముందు ఉంచారు. మిగిలిన వారు అక్కడే ఉన్న ధర్మరాజు వద్దకు వెళ్ళి రక్షించమని మొరపెట్టుకున్నారు. అది విన్న భీముడు, ఆహా, మనం చేయదలిచిన కార్యం గంధర్వులే చేశారు. ఏ విధమైన శ్రమ లేకుండా మనకు విజయం చేకూర్చి గంధర్వులు మనకు మహోపకారం చేశారు.
పుట్టిన నాట నుండి పాపాలు చేయడానికి మాత్రమే అలవాటు పడిన దుర్యోధనుడికి ఈనాటికి గర్వభావం కలిగింది. అడవుల్లో అష్ట కష్టాలు పడుతున్న మనల్ని అవమానించడానికి వచ్చిన దుర్యోధనుడికి తగిన ప్రభావం జరిగింది. అందువల్ల దుర్యోధనుపై మనం దయ చూపరాదు అన్నాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, భీమసేన, పౌరుషపు మాటలు తగున, శరణన్న వాడిని రక్షించాలి కానీ చులకనం చేయడం తగున, దాయాదుల మధ్య తగాదాలు సహజం, అంత మాత్రం చేత ప్రేమను అంతరిస్తాయా? దాయాదులు వారిలో వారు కలహించుకున్న పరాయి వారి చేతిలో పరాభవం జరిగినప్పుడు ఒకరికొకరు సాయపడాలి. అలా చేయకపోతే లోకులు నిందిస్తారు. సుయోధనుడు దుష్టబుద్ధి కలవాడి, కానీ భార్యతో సహా పట్టుబడ్డాడు. మనం ఉపేక్షించిన కులహాని కలుగుతుంది. శరణు కోరిన వారిని రక్షించడం క్షత్రియ ధర్మం. నీ వంటి పరాక్రమశాలికి అది ధర్మం కనుక నీవు నీ తమ్ములతో సాయుధుడై రథముల ముందే వెళ్ళి చిత్రసేన్ని, సుయోధన్ని, వారి భార్యను పర్యావరణం నుండి రక్షించండి అని చెప్పాడు. ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం భీమార్జునుడు గంధర్వతో యుద్ధం చేసి వారిని ఓడించారు. చిత్రసేనుడు దుర్యోధనుని వెంట పెట్టుకొని ధర్మరాజు వద్దకు వచ్చారు. ధర్మరాజు చిత్రసేన్ని సాధారణంగా ఆహ్వానించి, చిత్రసేన, సుయోధనుడు సోదరులు పరివారంతో ఉన్నారు. నీ వలన ప్రాణహాని కలగలేదు. నా కుటుంబం సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. ఇతని అపరాధం మన్నించి విడిచిపెట్టని ప్రార్థించాడు. ధర్మరాజు మాట మన్నించి చిత్రసేనుడు సుయోధనుని పరివారంతో సహా విడిచిపెట్టాడు. ధర్మరాజు దుర్యోధనుని బంధముక్తులు చేసి, సుయోధన, ఇంకెప్పుడు ఇలాంటి సాహసం చేయవద్దు. దుర్మార్గులు మాత్రమే ఇలాంటి క్రియలు చేసి నశిస్తారు. నీవు మనసులో ఎలాంటి విరోధం పెట్టుకొనక తమ్ములను పరివారాన్ని వెంటబెట్టుకొని హస్తినాపురానికి వెళ్ళుము అన్నాడు. సుయోధనుడు దీనవదనుడై అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు అవమాన భారంతో మితిమీరిన దుఃఖంతో తన సేనను మరల్చుకొని కొంత దూరం వెళ్ళి విడిది చేశాడు. సుయోధనికి నిద్ర పట్టలేదు. అతడు కుటీరంలో ఏకాంతంగా దుఃఖిస్తూ ఉండగా కర్ణుడు వెళ్ళి, సుయోధన, మానవులకు సాధ్యం కాని పని సాధించావు. గంధర్వతో యుద్ధం చేసి గెలిచావు. నేను కూడా నా శక్తి వంచన లేకుండా యుద్ధం చేశాను, కానీ మన సేనలు నాకు సహకరించలేదు. నా రథం విరిగిపోవడంతో నేను వికర్ణ రథంపై పక్కకు పోయాను. నీవు శత్రువును జయించావని విని ఆనందించానన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు కర్ణునికి విషయం తెలియక మాట్లాడుతున్నందుకు చింతించి సిగ్గుతో తలవంచుకొని, కర్ణ, నేను తమ్ముళ్ళు గంధర్వునితో యుద్ధం చేశాము. చిత్రసేనుడు నన్ను, నా భార్యను పరివార సమేతంగా బంధించి తీసుకువెళుతున్న సమయంలో మన వాళ్ళు కొంత ధర్మరాజుని శరణు వేడారు. ధర్మరాజు తన తమ్ములను పంపాడు. వారు ముందు గంధర్వులకు నచ్చచెప్పి చూశారు. వారు వినకపోవడంతో యుద్ధం చేసి గంధర్వులకు మంచి మాటలు చెప్పి మమ్ము ధర్మరాజు వద్దకు తీసుకువెళ్ళారు. ధర్మరాజు నన్ను విడిపించాడు. కన్నా, ఇంత అవమానం తెలియని తర్వాత బ్రతకడం వ్యర్థం. నన్ను చూసి ప్రజలు నవ్వరా? వారిని ఎలా పాలించగలను? ఇంతకంటే గంధర్వ చేతిలో మరణించడం మేలు కదా. అలాగైతే స్వర్గం ప్రార్థించేదని తిరిగి నేను ప్రాయోపవేశం చేయడం ఉత్తమం. నా తర్వాత దుశ్శాసనుడు మీకు నాయకుడు. నేను ఈ అవమానభారంతో హస్తినకు రాలేను. 10 మందిలో తిరగలేను. తండ్రి ధృతరాష్ట్రునితోనూ తాత భీష్ముడితోనూ సంభాషించలేను. ఇది స్వయంకృత అపరాధం. అనుభవించి తీరగలను. నా అంతటి వాడిని గంధర్వుడు పట్టుకుపోవడం ఎంత అవమానం. ఆత్మాభిమానం పోయిన తర్వాత ప్రాణాలతో జీవించడం నిరర్థకం. కనుక ప్రాయోపవేశం చేసి నా ప్రాణాలు త్యజించడం తథ్యం. నా మాటకు తిరుగులేదు అన్నాడు. ఆ మాటలు విన్న కర్ణుడు, సుయోధన, శోకమును విడు. ఈ విధంగా శోకించిన శత్రులు సంతోషిస్తారు. చంద్రవంశపు రాజు ఇలా అలుక్కునుగా దుఃఖించ తగున? ఎన్నో భోగమును అనుభవించవలసిన ఈ శరీరము ఇలా త్యజిస్తావా? నీవే ధర్మం కోల్పోయినా మమ్మల్ని ఎవరు ఓదారుస్తారు? నువ్వు పాండవుల వలన విముక్తులమైనావని దుఃఖిస్తున్నావు, కానీ అది సరికాదు. ఏ రాజ్యంలో పరులు నిశ్చింతంగా జీవిస్తున్నారో వారు ఆ రాజుకు సేవకులు. ఆ రాజు ఆపదలో ఉన్నప్పుడు పౌరులు తమ శౌర్యంతో అతన్ని రక్షించాలి. పాండవులు నీ రాజ్యంలో నివసిస్తున్న నీ కింకరులు. ఆపదలో ఉన్న నిన్ను రక్షించడం వారి ధర్మం. పాండవులు జూదంలో సర్వం పోగొట్టుకొని నీకు దాసులైన వారు. ఈ మాత్రం చేయడంలో వారి గొప్ప ఏముంది అన్నాడు. తర్వాత శకుని దుర్యోధనుని సమీపించి, సుయోధన, కర్ణుని మాటలు విని నీ దుఃఖమును విడిచిపెట్టు. నేను పాండవుల రాజ్యం నీవు కట్టబెట్టాను. నీ పరాక్రమంతో సాధించినవి కాదు. కనుక నీవు ప్రాయోపవేశం చేసినా నా మనసుకు బాధ కలుగుతుంది. చిన్నప్పటి నుండి సిరి సంపదలతో పెరిగావు.
పెద్దలకు సేవ చేయలేదు కనుక నీకు లోకజ్ఞానం లేదు. రాజుకు పిరికితనం, ఏమారుపడుతనం, మిగతనం ఉండరాదు. మనసు వికలమైనప్పుడు, కోపం వచ్చినప్పుడు వాటిని అంతమొందించాలి. నీకు మేలు చేసిన పాండవులకు ప్రత్యుపకారం చెయ్యి. పరాక్రమవంతులు, ధర్మాత్ములు, సద్గుణ సంపన్నులైన పాండవులను పిలిచి తగు విధంగా సత్కారం చేసి వారి రాజ్యం వారికి ఇచ్చినా నీకు ఎనలేని కీర్తి కలుగుతుంది. నీ సోదరులైన పాండవులతో రాజ్యపాలన చేస్తూ అందరూ సంతోషంగా ఉండండి అన్నాడు. దానికి దుర్యోధనుడు, మీరు నన్ను అడ్డగించవద్దు. నాకు ఈ భోగభాగ్యాలపై ఆసక్తి లేదు. నాకు అడ్డు చెప్పక మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి అన్నాడు. వారు, నీవు తప్ప మాకు ఎవ్వరున్నారు, మేము నీతో సహగమనం చేస్తామన్నారు. దుర్యోధనుడు శుచిగా స్నానమాచరించి దర్భాసనంపై కూర్చున్నాడు. రాత్రి అయింది. అప్పుడు దేవతలచే ఓడింపబడి పాతాళంలో ఉన్న దైత్యులు ఈ విషయం తెలుసుకొని శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. శుక్రాచార్యుడు కృత్య అనే భయంకర ఆకారాన్ని సృష్టించి సుయోధుణ్ణి పాతాళానికి తీసుకురమ్మని పంపాడు. కృత్య సుయోధుణ్ణి పాతాళానికి తీసుకువచ్చింది. దానవులు అతన్ని కౌలించుకొని కుశలమడిగారు. వారు, సుయోధన, శూరుడవై భరత కులోద్భవుడవై నీవు ఇలా ఆత్మహత్యకు సాధించడం తగునా? ఆత్మహత్య చేసుకున్న లోకనింద, దుర్గతి, హీనత తప్పదు. నీ వంటి బుద్ధిమంతులకు ఇది తగదు. నీ నిర్ణయం మార్చుకుని ధైర్యమును, ప్రతాపము చూపి శత్రువును ఓడింపము. నీ జన్మ వృత్తాంతము చెబుతాను వినుము. మేము పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా పరమేశ్వరుడు నిన్ను మాకు ప్రసాదించాడు. నీ శరీరం పై భాగం వజ్ర సమానం. ఏ విధమైన అస్త్రములు గాని ఛేదించలేవు. నీవు కారణజన్ముడవు. నీకు సాయంగా అనేక మంది దానవులు శక్తులుగా జన్మించారు. వారే భరదత్తుడు మొదలైన వారు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు దేవతాంశంతో జన్మించిన వారి భవనంలో రాక్షాంశ ఉండడం చేత యుద్ధంలో పుత్రుడు, పౌత్రుడు, మిత్రుడు, వృద్ధులు, బాలురు, శిష్యులు అనే భేదం లేకుండా పాండవ సైన్యాన్ని నాశనం చేస్తారు. అర్జునంటే భయపడుతున్నావు, కానీ ఏమీ భయం లేదు. కృష్ణునిచే సంహరింపబడిన నరకాసుని ఆత్మను కర్ణునిలో ప్రవేశపెట్టాం కనుక కర్ణుడు శ్రీకృష్ణునిపై, అర్జునునిపై పగబట్టి చంపగలడు. దేవేంద్రుడు కుమారుడైన అర్జునుని రక్షించడకు బ్రాహ్మణ వేషంలో కర్ణుని కవచకుండాలను దానంగా గ్రహిస్తాడంటే అర్జునుడు కర్ణుడిని గెలవలేని కదా అర్థం. లక్షల మంది రాక్షస వీళ్ళ శక్తులతో మీరు జన్మించారు. వారిచే అర్జునుడు ఓడింపబడతాడు. భయం వీడి ధైర్యంగా వెళ్ళి ఈ భూమండలాన్ని నీవు పాలించు అని ధైర్యం చెప్పారు. కృత్య దుర్యోధనుని తిరిగి స్వస్థానంలో వదిలింది. సూర్యోదయం కాగానే నిద్ర లేచిన దుర్యోధనుడికి రాత్రి జరిగింది కలో నిజమో అర్థం కాకుండా పాండవులను జయించాలన్న ఆత్మవిశ్వాసం కలిగింది. దానితో దుర్యోధనుడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకొని హస్తినాపురానికి వెళ్ళాడు. అప్పుడు భీష్ముడు, సుయోధన, పెద్దల మాటలు చెవిన పెట్టి ఘోషయాత్రకు వెళ్ళి అవమానం పొందావు. చివరకు ధర్మరాజు వలన బయటపడ్డావు. నువ్వు నమ్మిన కర్ణుడు నిన్ను రక్షించలేదు. నిన్ను నీ తమ్మును వదిలి పారిపోయాడు. అతని యుద్ధ నైపుణ్యం చూశావు కదా. పాండవులు పరాక్రమవంతులు. వారి ముందు కర్ణుడు వీసమెత్తు కూడా చెయ్యడు. అతడు మాటల వీరుడు. నీ మేలు కోరి చెప్తున్నాను. కర్ణుని నమ్మి వంశనాశనం చేసుకొనక పాండవులతో సంధి చేసుకుని సుఖంగా ఉండు అని హితువు పలికాడు. సుయోధనుడు భీష్ముని మాటలు లెక్క చేయక కర్ణునితో శకునితో కలిసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంతకాలం ఆ విషయం నచ్చిన తర్వాత దుర్యోధనుడు వైష్ణవయాగం చేశాడు. అప్పుడు కర్ణుడు, సుయోధన, వైష్ణవయాగం నిర్విఘ్నంగా జరిపించావు. ఇదే విధంగా పాండవులను జయించి రాజసూయాగం కూడా నెరవేర్చగలవు. నిన్ను అర్జునుని చంపే వరకు నా కాలి గోళ్ళు కూడా కడగనని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అందుకు సుయోధనుడు ఆనందించి, నీ సాయం ఉంటే పాండవులను జయించడం నాకు కష్టతరం కాదు అన్నాడు. పాండవుల 12 ఏళ్ల అరణ్యవాసం ముగిశాక సంవత్సర పాఠం అజ్ఞాతవాసం చేయడానికి విరాట రాజ్యానికి వెళ్ళారు. అజ్ఞాతవాసం ఉన్న పాండవులను పట్టుకుంటే తిరిగి మళ్ళీ వారిని 12 ఏళ్ల అరణ్యవాసానికి పంపించవచ్చు అనే ఆలోచనతో వారు విరాట రాజ్యంలో ఉన్నారని తెలుసుకొని ఆ రాజ్యం ఉన్న ఆవులను అపహరించి యుద్ధానికి కాలు దువ్వాడు. కానీ అర్జునుడి చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో వారి ప్రయత్నం విఫలమయ్యింది. ఇక లాభం లేక కురుక్షేత్ర యుద్ధానికి నాంది పలికాడు దుర్యోధనుడు. ఆ తర్వాత ఏం జరిగిందో మరింత వివరంగా తెలుసుకుందాం.